కమిషన్ కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. ఆ ప్రశ్నలు కేసీఆర్ గారి దగ్గర చక్కగా ఆన్సర్ చేసి ఉన్నది. ఆల్రెడీ డాక్యుమెంట్ ప్రిపేర్ అయి ఉన్నది. తుమ్మిడిగట్ట నుంచి మేడిగడ్డకు పోయింది. ఆయన అడగనికి ఏం లేదు. ఇవే తుమ్మిడిగడ్డ నుంచి మేడిగడ్డకి ఎందుకు పోయింది అంటాడు. తుమ్మిడిగడ్డలో ప్రాజెక్టు కడితే అక్కడ మహారాష్ట్రలో మునిగిపోతున్నాయి, కొంపలు మునిగిపోతున్నాయి, ఇల్లు మునిగిపోతున్నాయి అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. ఫడ్నవీస్ కూడా ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తి కాబట్టి ఆయన ఒప్పుకోలే. ఒకటి సిడబ్ల్యూసి వాటర్ కమిషన్ ఏదైతే ఉన్నదో, సెంట్రల్ వాటర్ కమిషన్, మనం ఇచ్చిన డిపిఆర్ లో ఇన్ని నీళ్లు ఈడ స్టోరేజ్ చేయొచ్చు అని చెప్పినారు. అన్ని నీళ్లు ఇక్కడ స్టోరేజ్ కావు అని చెప్పినారు. అట్లనే గ్రీన్ ట్రిబ్యునల్ ఉన్నది. ఆడ ఆ గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ 10 ఏళ్ళు పడతాయి కాబట్టి ఇక్కడ మేము కట్టలేము. ఈ 3 పాయింట్ల మీద తుమ్మిడిగట్ట నుంచి మేడిగడ్డకు పోయింది అని కేసీఆర్ చెప్తాడు. రెండోది ఇక్కడ నాణ్యత లేదు, పర్రెలు వాసినాయి, కుంగిపోయినాయి, అవినీతి జరిగినారే. పర్రెలు వారినా ఏది చేసినా 500 సంవత్సరాల నుంచి గోదావరిలో ఇప్పటి వరకు అంత వరద రాలే. అంత వరద వచ్చింది. వచ్చినా మనం ఎగిరిపోవాలి కదా, మేడిగడ్డ ఉండదు కదా, ఆడ తుడుచుకోపోవాలి కదా, మరి ఉన్నది కదా అంటే స్ట్రాంగ్ గా ఉన్నట్టే కదా. ఎర్త్కి కూడా వచ్చింది. తర్వాత ఎర్త్కి వస్తే కూడా పడిపోవాలిగా, మరి పడిపోలే కదా. ఉన్నది ఎలైవ్, మేడిగడ్డ ఈజ్ ఎలైవ్, కాళేశ్వరం ఈజ్ ఎలైవ్. కాబట్టి ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు మానుకోమని చెప్తా ఉన్నాము. ఇలాంటి బట్టగాల్చి మీద వేసే కార్యక్రమాలు మానుకోండి, చదువుకోండి. అరే మీరు అందరు కలిసి కేసీఆర్ దగ్గర ఫామ్ హౌస్ పోయి కూర్చోండి. అయ్యా ఈ మేడిగడ్డ ద్వారా ఏంటి ప్రయోజనము, ఎక్కడ తప్పులు జరిగినాయి, ఎక్కడ ఉప్పులు జరిగినాయి, మేము ఏమైనా చేయాలన్నా చేస్తే ఇంక తెలంగాణ ప్రజల బతికెట్లా బాగుపడుతుందని ఇదే ముఖ్యమంత్రి, మంత్రులు అందరు చేతులు కట్టుకొని పోయి ఫామ్ హౌస్ లో అక్కడ సాప్ వేసుకొని కూర్చోండి. కేసీఆర్ అడుక్కోండి. కేసీఆర్ చెప్తాడు. చెప్పిన దాన్ని మీరు పాలన చేయండి. కానీ ఇదే సన్నాసి వేసాలరా నాయన, ఇది బుద్ధి గడ్డి వేసాలు చెప్తా ఏమన్నా ఉందా? ఇలా ఘోష్ ఆయన సుప్రీంకోర్టు జస్టిస్ చేసిండు. వీళ్ళందరూ ఏం చెప్పకపోయినా ఆయన మొత్తం కూడా బ్రెయిన్ లోకి వచ్చేస్తుంది. ఆవలిస్తే నిన్న తిన్న మొన్న తిన్న కూర ఏంది, అందులో ఏం ఆవాలేసారో కూడా చెప్తాడు ఘోష్. అంత తెలివితేటలు ఉన్నాడు. ఎగిరే పిట్టకి ఏమున్నాయో కూడా లెక్క పెట్టగలడు ఘోష్. అంత తెలివితేటలు ఉన్నాడు. కాబట్టి నువ్వు ఘోష్ని తప్పుదారి పట్టియలేవు. జనాల్ని ఆంధ్ర మీడియా, బాకా మీడియాని ఉపయోగించి జనాల్ని తప్పుదోవ పట్టిస్తావేం కానీ, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తావేం కానీ, ఘోష్ని మాత్రం నువ్వు తప్పుదోవ పట్టించలేవు. ఎందుకంటే ఘోష్ సుప్రీంకోర్టు జస్టిస్. ఆల్రెడీ అర్థమైపోయింది సితారా మొత్తం. ఈ ఘోషే పోయి నరేంద్ర మోడీ తోటి రేపు మీటింగ్ పెడతాడు. పెట్టి ఏమంటాడంటే కాళేశ్వరం నీళ్లు ఉపయోగించిన కేసీఆర్ ని తెచ్చి సింధు జలాల నీళ్లు ఉన్నాయి కదా, నువ్వు ఆపటం వరకే తెలుసు పాపం మోడీకి. ఆ నీళ్లు ఎక్కడ పంపించాలో కూడా తెలియదు ఈ అమిత్ షాకి, వీళ్ళకి. కాబట్టి ఏం చెప్తారంటే నువ్వు కేసీఆర్ ని తెప్పించుకో, కేసీఆర్ కమిషన్ అయ్యి భారతదేశంలో ఎంత భూమి సేద్యంలో కావాలి, ఎన్ని నీళ్లు టీఎంసీలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉపయోగించుకొని భారతదేశాన్ని అభివృద్ధి చేయాలంటే కేసీఆర్ కమిషన్ వేయాలని చెప్తారు.